ధనదీపాన్ని ఇంట్లో వెలిగించండి. దీన్నే లక్ష్మీ దీపం అంటారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ ధనదీపం లక్ష్మీ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో 3 చోట్ల లేదా 5 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ పళ్ళెంలో ఒక గుప్పెడు బియ్యం పొయ్యండి. ఆ బియ్యంలో కొన్ని తమలపాకులు ఉంచండి. అలాగే ఒక గులాబీ పువ్వు కూడా ఆ బియ్యంలో ఉంచండి. 11 రూపాయి బిళ్ళలు కూడా ఆ బియ్యంలో ఉంచండి. ఆ తర్వాత 2 చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోండి. ఆ 2 చిన్న చిన్న మట్టి ప్రమిదల్లో ఒక చిన్న మట్టి ప్రమిదను ఆ బియ్యంలో ఉంచి దానిలో కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు పొయ్యండి. ఆ తర్వాత 2వ చిన్న మట్టి ప్రమిదను ఈ మొదటి చిన్న మట్టి ప్రమిద మీద ఉంచండి. ఆ 2వ చిన్న మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగించండి. దీన్నే ధనదీపము లేదా లక్ష్మీ దీపం అనే పేరుతో పిలుస్తారు. మీరు వెలిగించిన దీపంలో జవ్వాది అనే సుగంధ ద్రవ్యం ఉంటుంది. అది వేస్తే ఇంకా మంచిది. పచ్చకర్పూరం పొడి కూడా కలిపితే ఇంకా మంచిది. అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ధనదీపం కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉంచినటువంటి బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి. దాని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. అలాగే పళ్ళెంలో ఉంచినటువంటి గులాబీ పువ్వు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే 2 చిన్న మట్టి ప్రమిదల్లో ఒక చిన్న మట్టి ప్రమిదలో ఉన్న యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పు వీటన్నిటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా ధనదీపాన్ని వెలిగించుకోండి. ఆ 11 రూపాయి నాణేలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం ఏ ఇంట్లో అయితే ఈ లక్ష్మీ దీపం ధనదీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. చాలా సులభంగా ఈ దీపం వెలిగించుకోవచ్చు. పళ్ళెంలో బియ్యం